హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కొబ్బరి పల్లీలు చట్నీ చేయబోతున్నాను. దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, పల్లీలు, కొబ్బరి ముక్కలు. ముందుగా ఇలా వేరుశనగల్ని మంచిగా నూనె వేసుకుని కొద్దిగా నూనె పోసుకొని వేయించుకోవాలి. దోరగా రంగు వచ్చేలాగా, అంటే మాడకుండా రంగు వచ్చేలాగా చూసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మనం పచ్చిమిరపకాయలు గంటు పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయ గంటు పెట్టుకుని నూనెలో వేసుకోవాలి, లేదా 2 ముక్కలు కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది. ఇలా పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత అదే నూనెలో పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసేసుకుంటాం. ఇది ఇడ్లీలోకి, దోశలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. వడల్లో కూడా బాగుంటుంది. ఇది ముందు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొబ్బరి ముక్కలు, ఇలా వేయించి పెట్టుకున్న వేరుశనగలు, ఇంకా పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు చూసుకుని వేసుకోండి, తక్కువ వేసుకొని ఇప్పుడు మనం చక్కగా దీన్ని పచ్చడి చేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో. ఇలా కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే తాలింపు వేసుకోకపోయినా పర్వాలేదు. తాలింపులోకి ఏంటంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా మినపప్పు వేసి తాలింపు పెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.